దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 38వ అధ్యాయము 20వ వచనము. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైతిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తమమైనది అనగా దేవుని వాక్యము. వాక్యాన్ని అనుసరించినందుకు దావీదుకి వారు శత్రువులయ్యారట. మేలు చేసినందుకు వారు కీడు చేసి, ఉత్తమమైనది దేవుని వాక్యాన్ని అనుసరించినందుకు వారు శత్రువులైతారని కీర్తనాకారుడి కీర్తనలో రాస్తా ఉన్నారు. అయితే నీవు కూడా దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నావా? ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు నీకు అనేకులు శత్రువులుగా మారారా? అయితే దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. ఉత్తమమైనది అనగా దేవుని వాక్యము. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని యేసుక్రీస్తు వారు మార్తా మరియల దగ్గర మరియ విషయంలో యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తారు. ఉత్తమము అంటే మంచిని ఫిల్టర్ చేస్తే వచ్చేదే ఉత్తమము. ఆ ఉత్తమమే దేవుని వాక్యము. కనుక ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు నీకు ఎంతమంది శత్రువులున్నా ఆ శత్రువులను ఆయన మిత్రులుగా మారుస్తారు. హల్లెలూయా. ప్రభునందుని విశ్వాసాన్ని ఉంచు. వాక్యం పట్టుకొని నడచటం వల్ల వారు శత్రువులు అయిపోయారు, వీరు శత్రువులు అయిపోయారు. వారు నన్ను చిన్నగా చూస్తున్నారు, వీరు నన్ను బలహీనముగా చూస్తున్నారని నువ్వు భయపడొద్దు, నువ్వు అనుకోవద్దు. నీ వాక్కు ప్రకారమే నువ్వు వెళ్ళు. కొంతకాలం మట్టుకు వారు అలా ఉన్నా తిరిగి ఆ శత్రువులైన వారిని దేవుడు త్వరలోనే నీకు మిత్రులుగా మార్చి వారి ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ గురించి వారు ఇతరులకు సాక్ష్యం చెప్పేలాగా దేవుడు వారిని బలపరిచి వారిని కూడా ప్రభు తట్టు త్రిప్పి వారు కూడా ఉత్తమమైన దేవుని వాక్యం అనుసరించే వారిగా చేస్తారు. అలా చేయాలి అంటే నువ్వు కుడి ఎడమలు తొట్టేలకుండా వాక్యంలో ముందుకు నువ్వు నడువు. ఖచ్చితంగా దేవుడు కొంతకాలానికి వారిని మార్చి వారికి నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మారుస్తారు. కనుక వాక్యం వైపు చూడు. అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. వాక్యానుసారముగా నువ్వు జీవించు. ఉత్తమమైన దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకు. త్వరలోనే నిన్ను నిందించేవారు, నీకు శత్రువులుగా మారేవారు అందరి ఎదుట దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. ఆమేన్.